మానవులమైన మనము మన జీవితంలో లోకము యొక్క మెప్పు పొందే వారముగా ఉన్నామా, దేవుని మెప్పు పొందేవారుగా ఉన్నామా అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. లోక సంబంధమైన మెప్పు మన సంపాదన మీద, జీతము మీద, ఉద్యోగ స్థాయి మీద, సంఘములో స్థానం మీద, ఉన్న భవనాలు, పనివారు, అధికారం మీద, ఆస్తి, ఐశ్వర్యము, వాహనాలు మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే వీటి గుర్తింపు తాత్కాలికము, మనుషులు మాత్రమే గుర్తిస్తారు. అయితే దేవుడు మెచ్చుకునే, గుర్తించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పిన వాటితో సంబంధం లేకుండా మానవులందరూ చేయగలిగినవే. అవి దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే ప్రేమ, అవసరంలో ఉన్న వారి పక్షంగా సానుభూతి, కరుణ, దయ, దేవుని విలువలకు సరిపడ నీతి, న్యాయము, దైవిక జ్ఞానముతో నిర్ణయాలు, దేవునిపై, దేవుని వాగ్దానాలపై విశ్వాసము, కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనే సహనము, ఓర్పు, అంతర్గతంగా ఇతరులతో శాంతి, సంతోషము, సమాధానం కలిగి ఉండటము, ఇతరుల పట్ల దయ, క్షమించుట, క్షమాపణను కోరుట, ఆశానిగ్రహము, మంచితనము మొదలైనవి. దేవుడు మెచ్చుకునేటట్లు జీవించటానికి లోక సంబంధమైన స్థానాలు, ఆధిక్యతలు అవసరం లేదు. ఎలాంటి వారైనను, ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, దరిద్రులు కావచ్చు, బీదలు కావచ్చు, చివరికి భిక్షగాళ్ళు కూడా దేవుడు మెచ్చుకునేటట్లు జీవించవచ్చు. కాబట్టి దైవ భక్తి కలిగిన వారు దేవుడు మెచ్చుకుని వారుగా జీవించాలి. ఎందుకంటే నిత్యత్వము దేవునితో ఉండాలి కాబట్టి. మరి ముఖ్యంగా క్రైస్తవులకు పౌలు భక్తుడు కొలస్సై 3:1-2లో మీరు పై వాటినే వెతకుడి, భూ సంబంధమైన వాటిపై మనసు పెట్టుకోవద్దు అని అంటూ ఉన్నాడు. కావున క్రైస్తవులముగా మనము భూ సంబంధమైన లేదా లోక ఘనత కొరకు ప్రాకులాడుతూ ఉన్నట్లయితే ఇంకా ఆత్మీయంగా ఎదగవలసిన అవసరము ఉందని గుర్తించాలి. లోక ఘనతపై ఆశ పెరుగుతూ ఉంటే దేవుని దగ్గర మెప్పు తగ్గిపోతూ ఉంటుంది. దేవుని మెప్పు కోసం ఆశ పెరుగుతూ ఉంటే లోక ఘనతపై ఆశ తగ్గుతూ ఉంటుంది. ఈ రెంటిలో ఒకటి ఎక్కువ ఉంటే రెండవది తక్కువ ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి దేవుడు మెచ్చుకునే ఆత్మ ఫల గుణాలను కలిగి ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.